మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి చెంగిచెర్ల గణేష్ నగర్ కు చెందిన జ్యోతి అనే మహిళ చెంగిచెర్ల ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తుంది. ఈ నెల 9న తన కొడుకు అయిన అఖిల్ తనను ఉదయం ఆర్టీసీ డిపో వద్ద వదిలివేసి 8 గంటల నుండి బయలుదేరి వెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ తిరిగి రాలేదని జ్యోతి పేర్కొంది. అతని అదృశ్యం గురించి నిత్యం అతనితో ఉండే అతని స్నేహితుడు ప్రణయ్ని అడగా తనకేం తెలియదని చెప్పాడని అన్నారు. అదే రోజు సాయంత్రం 8 గంటలకు రైల్వే పట్టాలపై తన కొడుకు మృతి చెందాడని రైల్వే సిబ్బంది తనకు ఫోన్ చేసి చెప్పారని జ్యోతి తెలిపింది. తర్వాత అదే రోజు హెల్మెట్ లేకుండా వెళ్లారని భువనగిరి ట్రాఫిక్ పోలీసులు వేసిన చలాన్ ఫోటోలో తన కొడుకుతో పాటు ప్రణయ్ కూడా ఉన్నాడని అన్నారు. తాను అడిగితే అతనితో లేనని చెప్పి తన కొడుకును హత్య చేసి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్న అతని స్నేహితుడు ప్రణయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించిన జ్యోతి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన విషయంలో అధికారులను ఆదేశాలు జారీ చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని జ్యోతి కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సార్ గారికి రిక్వెస్ట్ గా అడుగుతున్నాను సార్, మీరందరూ నాకు న్యాయం చేయండి. నేను ఒంటరి దాన్ని, నాకు ఎవ్వరు తోడు లేరు సార్. మీరు కూడా ఒక్కసారి నా కొడుకు గురించి ఆలోచించి నాకు న్యాయం చేయండి సార్. నాకెవ్వరు లేరు సార్, నేను ఒంటరి దాన్ని. ఏ పోలీసు కాడిపోయినా ఎవ్వరు నన్ను పట్టించుకోవడం లేదు. ఏ పరిధిలో జరిగిందో వాళ్ళే పట్టించుకోవాలంటున్నారు, కానీ వాళ్ళేమో ఇన్వెస్టిగేషన్స్ అయ్యేంత వరకు 1 రోజులు పడతారు, 2 నెలలు పడతారు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. నేను కంప్లైంట్ రాసి ఇచ్చినా కూడా వాళ్ళు నాకు కంప్లైంట్ తీసుకోలేదు సార్. తీసినాము, ఫైల్లో పెట్టినాము అని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయట్లేదు సార్. వాళ్ళు దయచేసి ఇది ఒక్కటి నాకు న్యాయం చేయమని మీ పాదాలను బట్టి అడుగుతున్నా సార్. ప్లీజ్ సార్, నాకు న్యాయం చేయండి సార్. నా కొడుకుని నాకు ఎట్లాగూ రాడు, కానీ నా కొడుకు చంపి పడేసారు, వాడికి న్యాయం కావాలి సార్. నాకున్న ఒక్క కొడుకు నా కడుపు కోత మిగిలిచ్చిపోయారు, నాకు న్యాయం కావాలి సార్, నాకు న్యాయం కావాలి. నా పేరు బి జ్యోతి, ఆర్టీసీ ఎంప్లాయ్, చెంగిచెర్ల డిపో కండక్టర్గా చేస్తున్నాను. 9వ తారీఖు నాడు ఉదయం 5:45 నా కొడుకు డిపోలో వదిలిపెట్టి, నన్ను డ్యూటీ దగ్గర వదిలిపెట్టి ఇంటికి పోయిండు. ఇంటికి పోయి టిఫిన్ చేసి రెడీ అయ్యి నేను బయటికి పోయేస్తా మమ్మీ, కాలేజ్ కాడికి పోయేస్తా అని ఫోన్ చేసిండు. నేను వద్దని చెప్పినా వినకుండా బయటికి పోయిండు. పోయిన తర్వాత 8:30 నుంచి బాబుది ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్లోనే ఉంది. ఎప్పుడు బాబు బయటికి పోయినప్పుడే, ఎప్పుడైనా ఒక్కసారి కూడా బాబు స్విచ్ ఆఫ్ అనేది ఉండదు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయి ఉన్నా కూడా బాబు ఎప్పుడు నాకు వేరే వాళ్ళ ఫోన్ ద్వారా మమ్మ నేను పలానా టైంకి వస్తా అని చెప్పేవాడు. కానీ ఆ రోజు సాయంత్రం 7:30, 8 గంటల వరకు కూడా బాబుది స్విచ్ ఆఫ్లోనే ఉంది. నాకు భయం వేసి నేను వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ నేను ఫోన్లు వేసి కనుక్కోగా నా కాడికి రాలేదు, నా దగ్గరికి రాలేదని చెప్పారు వాళ్ళు. కానీ చివరికి నేను ప్రణయ్ అనే అబ్బాయితో తిరుగుతాడు, వాడి దగ్గరే ఉండొచ్చు అని కూడా నేను వేరే వాళ్ళతో నెంబర్ నా కాడ లేకుండే రాజేష్ అనే అబ్బాయి ఫోన్ ద్వారా నేను కనుక్కోగా, లేదు నా కాడికి రాలేదు, నన్ను కలవలేదు, నేను చూడలేదని ఎన్నోసార్లు అబద్ధం ఆడిండు. మళ్ళీ వేరే నవీన్ అనే అబ్బాయికి ఫోన్ చేసి అడగగా ఆ అబ్బాయి ఏమో, ఆంటీ నా దగ్గరికి ఉప్పలకి ఇద్దరు, నిఖిలు ప్రణయ్ ఇద్దరు వచ్చి మాట్లాడిర్రు, కానీ వాడు నాతోనే మాట్లాడి నాతోనే ఇచ్చేసిర్రు అంటే ఆ అబ్బాయి చెప్పిండు. అయినప్పటికీ మళ్ళీ వెంటనే నేను మళ్ళీ ప్రణయ్కి ఫోన్ చేయగా, లేదంటే నేను ఉప్పల్ దాకా వచ్చినా 5 అన్నాడు, అబద్ధం ఆడినాడు, అప్పటిదాకా నేను చేయలేదు అన్నాడు. మళ్ళీ ఇట్లా అడగగానే లేదంటే నేను ఉప్పల్ దాకా పోయిన తర్వాత నేను చూడలేదని అబద్ధం ఆడిండు. మళ్ళీ తర్వాత నేను మళ్ళీ సాయంత్రం 5-6 గంటల మధ్యలో మళ్ళీ ఫోన్ చేసి అడిగినా, లేదు ప్రణయ్ నీతోనే ఉంటాడు, నువ్వే ఏదో చేస్తున్నావు, నీ మీద నాకు డౌట్ ఉంది, నీ మీద నేను పిఎస్లో కంప్లైంట్ ఇస్తా అన్నప్పుడు వాడు ఏం చేసిందంటే, నేను బీబీ నగర్లో ఉన్నట్లుగా నిఖిల్ ఫోన్ ద్వారా, అప్పటిదాకా స్విచ్ ఆఫ్ ఉన్న ఫోన్తో నిఖిల్ ఫోన్ ద్వారా బీబీ నగర్లో ఉన్నట్టుగా లొకేషన్ షేర్ చేసిండు. ఆ లొకేషన్ ఎక్కడుందని మేము వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్లు చేసి అటు ఇటు అడగగా, వాళ్ళు అక్కడికి ఎక్కడున్నారో ఆ లొకేషన్ ద్వారా వాళ్ళన్నీ చెక్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వాడికి చివరికి ఆ లొకేషన్ పట్టుకొని అంతటి కనుక్కోగా చివరి 8-8:30 సమయంలో మాకు
రైల్వే ట్రాక్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు. అంటే మేము మా బాబుని అప్పుడు ఆన్ అయ్యింది ఫోను. నిఖిల్ ఎక్కడున్నావు చెప్పు అని అంటున్న సమయంలో ఆ పోలీస్ ఆయన ఫోన్ ఎత్తుకొని, అమ్మ ఇగో ఇక్కడే ఉంది, మరి ఎవరో ఈ బాబు మాకు తెలీదు, డెడ్ బాడీ ఉంది, ఈ ఫోన్ మీదేనా అని నాకు అడిగారు. అవును సార్ ఈ బాబు అంటే ఆ సారు వెంటనే నాకు పిక్కులు పంపించిండు ఫోను ద్వారా. ఆయన ఫోను ద్వారా పిక్కులు పంపించి ఈ డెడ్ బాడీ మీదేనా అడగగానే చూసి అవును సార్ మాదే అని చెప్పగానే, మీరు సరే అమ్మ పలానా ప్లేస్ పలానా ఏరియాకి రండి అని చెప్పి వంగపల్లి రైల్వే స్టేషన్ బాహుపేట అంటుంది. ఆ రైల్వే పట్టాల మీద పడుకోబెట్టి నా కొడుకు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు. ఇంట్లో గొడవలు కూడా ఎటువంటి గొడవలు లేదు. నా కొడుకు అన్నిట్లో పాస్ అయ్యిండు. కార్డియో డిప్లొమా చేపిస్తా అన్నప్పుడు కూడా నేను గాంధీకి 3 రోజులు అంటే బాబు చనిపోయిన 3 రోజుల ముందు కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి కార్డియో డిప్లొమా చేయించడానికి ఆన్లైన్ ద్వారా అప్లై కూడా చేసి వచ్చినాము. బాబు ఇష్టంతో అన్నీ చేసినాము, మాకు ఎటువంటి గొడవలు లేవు. కానీ ఈ ప్రణయ్ అనే అబ్బాయి నా కొడుకుతో ఉండి తిరిగి అబ్బాయి ఎక్కడెక్కడ ఉన్నాడో కూడా వాడు చెప్పకుండా మాకు అబద్ధాలు చెప్పి, ఎన్నిసార్లు అడిగినా లేడు అని అబద్ధాలు చెప్పి నా కొడుకుని చంపి పడేసిరని చాలా నాకు అనుమానం ఉంది. ఆ చలాన్లో కూడా చూస్తే లాస్ట్ ఆ అబ్బాయి ప్రణయ్ నా కొడుకే 12:30 మధ్యలో డాల్ఫిన్ హోటల్ కదా చలానాలో కూడా వాడు ఉంది. కానీ అబద్ధం నాకు చెప్పిండు, నేను కలవలేదు చెయ్యలేదు అబద్ధం చెప్పిండు. కానీ ఆ అబ్బాయిదే ఉంది పాత్ర, చేసింది మొత్తం ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్సే చేశారని నాకు చాలా డౌట్గా ఉంది. మీరందరూ కలిసి నాకు న్యాయం చేయండి సార్, నాకు ఎవరు లేరు. నేను భువనగిరి పిఎస్ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది భువనగిరి మా పరిధిలోకి రాదు, ఎందుకంటే రైల్వే పట్టాల మీద ఉంది కాబట్టి మా పరిధిలోకి రాదు ఇది అని చెప్పారు వాళ్ళు. కానీ అక్కడ నుంచి మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్ కూడా పోయినాము, అక్కడ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. రాచకొండకు కూడా పోతే వాళ్ళు రైల్వే పోలీసు వాళ్ళదే ఉంటుంది, వాళ్ళే పట్టించుకోవాలన్నారు. కానీ ఇప్పుడు ఈ రైల్వే పోలీసు వాళ్ళని అడిగితేనేమో వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ వచ్చేదాకా మేము ఏం చేయలేమని చెప్పన్నారు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నాం సార్, వాళ్ళ మీదే డౌట్ ఉంది, నా కొడుకుని చంపి పడేసి రైలు గుద్దలేదు సార్ అది చూడండి అని చెప్పి మేము ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా రిపోర్ట్లు వచ్చేంత వరకు మేము ఏం చేయలేమని పట్టించుకోవట్లేదు. నాకు భర్త లేడు, నా పిల్లల్ని 3 పిల్లల్ని చిన్నప్పటి నుండి ఎంతో ఇదిగా సాకున్నాను. ఒక్కదాన్ని కష్టపడి పిల్లల్ని చేసుకుంటూ వస్తున్న సమయంలో నా కొడుకుని పొట్టన పెట్టుకొని పోయారు వాళ్ళు. ఆ ప్రణయ చేసిండు, మొత్తం చేసిందంతా ప్రణయ చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి. ఆ ప్రణయ్ అనే పిల్లగాడు మంచోడు కాదని నాకు తర్వాత తెలిసింది. నా కొడుకు కూడా చెప్పిన వాడితో తిరగకురా వద్దురా అని. కానీ వాళ్ళు మాయం చేసి ఏదో సామాన్ షిఫ్ట్ చేస్తా అని చెప్పి తీసుకుపోయారు. సామాన్ అంతా షిఫ్ట్ చేసిరంట, ఇది చేసిరంట. కానీ జనగాం తీసుకుపోతున్నా అని చెప్పి వాడు జనగాంకి తీసుకుపోయిండు. మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండి ఇన్నారంట వాళ్ళు కుదురుగా జనగాం తీసుకుపోతున్నా అని. అయితే నా కొడుకు ఏం సపోర్ట్ చేయలేదు, ఫుల్గా తాగిచ్చి నా కొడుకుని బైక్ మీద తీసుకుపోయి సాయంత్రం వరకు ఏం చేసిరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కొట్టి చంపేసిరని అనుమానం నాకు ఖచ్చితంగా ఉంది. నా కొడుకు ఆత్మహత్య చేసుకునేవాడు పిరికివాడు కాదు. వాడు ఎప్పుడు ఇంట్లో గొడవలు కూడా ఎటువంటి లేదు. నా కడుపు కోత మిగిలిచ్చింది ప్రణయ్ వాళ్ళే చేసిరు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్సే చేసిర్రు. ఎట్లన్నా చేసి మీరందరూ నాకు న్యాయం చేయండి అని